గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో మ్యాట్రిసెస్లోంచి ఎల్ఎక్యూస్ చూద్దామండి. ఇఫ్ డెట్ ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. నెక్స్ట్ యాడ్ ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. దెన్ షో దట్ కండిషన్ ఏబిసి ఈక్వల్ టు -1 అని ప్రూఫ్ చేయమంటున్నారు. మనకి ఇచ్చిన గివెన్ దట్ కండిషన్స్ చూడండి. ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ డెట్ ఈక్వల్ టు 0 వచ్చేసింది ఇచ్చారు. నెక్స్ట్ అండ్ ఇంకేమి ఇచ్చారు, డెట్ ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 నాట్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ 1, సి స్క్వేర్ 1 నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. నేను కన్సిడర్ చేసుకుంటున్నాను, ఏదేమైనా తీసుకుంటున్నాను చూడండి. ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్, బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్, సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 0ని నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. దీంట్లో డిటర్మినెంట్లో చూడండి, అడిషన్లో ఉందనుకోండి సపరేట్గా రాయొచ్చు. దానికోసం నేను ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఫస్ట్ కాలం సెకండ్ కాలం సేమ్ రాశాను. ఈ థర్డ్ కాలంని 1 1 1 సపరేట్ రాసి మళ్ళీ ప్లస్ ఉంది కదా, ప్లస్ సేమ్ యాస్టీజ్ రాసుకోవచ్చు. ఇందులో అడిషన్లో ఉన్నాయి సపరేట్ రాసుకోవచ్చు అనమాట. ప్లస్ రాశాను. నెక్స్ట్ ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, ఇంకా 1 ప్లస్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఇంకేముంది, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్, ఓకేనా, ఈక్వల్ టు 0. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి అడిషన్లో ఉంటే ఈ అడిషన్ అనేది కాలంలో కానీ రోలో కానీ ఉంటే అడిషన్ అనేది సపరేట్ చేసి రాయొచ్చు డిటర్మినెంట్లో. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ కాలం సెకండ్ కాలం రాస్తున్నాను. థర్డ్ కాలంలో వన్స్ని ఫస్ట్ రాసుకుంటున్నాను. ప్లస్ ఫస్ట్ కాలం సెకండ్ కాలం రాశాను, ప్లస్ రాసి థర్డ్ కాలంలో ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ రాసుకున్నాను ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డెట్ ఆఫ్ ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఉంది, ఇందులోంచి ఏని బయటికి కామన్ తీశారు. ఇక్కడ బి స్క్వేర్ బి క్యూబ్ ఉంది, ఇందులోంచి ఒక బిని బయటికి కామన్ తీశారు. ఇక్కడ సి స్క్వేర్ సి క్యూబ్ ఉంది, ఒక సిని బయటికి కామన్ తీశారు. అప్పుడు ఏమొస్తుంది, ఏ బి సి వస్తుంది. ఏ బయటికి కామన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది 1. ఇక్కడ ఏముంటుంది, ఒక ఏ బయటికి కామన్ వస్తే ఏ, ఇంకో ఏ బయటికి కామన్ వచ్చేస్తే ఏ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఒక బి బయటికి కామన్ వచ్చేసింది 1, ఇక్కడ ఒక బి స్క్వేర్ బయటికి కామన్ వచ్చేసింది బి, ఇందులోంచి ఒక బి స్క్వేర్లోంచి బి క్యూబ్లోంచి ఒక బి బయటికి కామన్ వచ్చేసింది బి స్క్వేర్. నెక్స్ట్ సి బయటికి కామన్ వచ్చేసింది 1, సి స్క్వేర్లోంచి ఒక సి బయటికి కామన్ వచ్చేసింది సి క్యూబ్లోంచి ఒక సి బయటికి కామన్ వచ్చేసి సి స్క్వేర్ ఈక్వల్ టు 0. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక C1 అని అంటే కాలము, ఈ C1ని ఈ C2ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. మనకు డిటర్మినెంట్లో ఇంటర్చేంజ్ చేస్తే మైనస్ వస్తుంది అనమాట. ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఈ ఏబిసి అనేది ఈ సైడ్ వస్తుంది, ఈ 1 1 1 అనేది ఇటు వచ్చేస్తుంది, ఇక్కడ ఒక మైనస్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 1 1 1 ఇటు వచ్చేసింది, ఏబిసి ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న 1 1 1 ఇటు సైడ్ వచ్చేసింది, ఈ ప్లేస్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఏబిసి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది, ఏబిసి అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ థర్డ్ ప్లేస్లో అలానే ఉంది. మిగతాదంతా సేమ్ యాస్టీజ్ రాశాను. ఇక్కడ చూడండి, ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1, ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ప్లస్ డెట్లో కాలమ్స్ అనేది చేంజ్ అయిపోతే మైనస్ వస్తుంది, మైనస్ రాశాను. నెక్స్ట్ ఏబిసి సేమ్ యాస్టీజ్. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్చేంజ్ అయింది ఏంటి, ఈ ప్లేస్లోంచి ఈ ప్లేస్లోకి, ఈ ప్లేస్లోంచి ఈ ప్లేస్లోకి. ఇక్కడ ఏబిసి 1 1 1, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, డెట్ ఆఫ్ ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ప్లస్ ఇక్కడ ఏం చేంజ్ చేస్తున్నాను, C2 C3 ఇంటర్చేంజ్ చేస్తున్నాను. అంటే C2 ప్లేస్లోకి C3 ప్లేస్లోకి C2 ఇంటర్చేంజ్ చేస్తే ఇంకొక మైనస్ వస్తుంది. ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, ఇంకొక మైనస్ వచ్చింది ఏబిసి. ఈ ఏబిసి సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఈ C2లో ఉన్న ఈ 1 1 1 ఇటు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అనేది ఇటు వచ్చేస్తుంది ఈక్వల్ టు 0. ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 ఉంది. ఇక్కడ ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 ఉంది. ఇక్కడ డిటర్మినెంట్లో ఉన్నది, ఇక్కడ డిటర్మినెంట్లో సేమ్ యాస్టీజ్ ఉంది కాబట్టి నేను బయటికి కామన్ తీసేస్తున్నాను. దీంట్లో నుంచి డెట్ ఆఫ్ ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 అనేది బయటికి కామన్ వస్తే ఇంకేముంటుంది 1 ఉంటుంది. 1 ఇది ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఇది ప్లస్ 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 అవుతుంది. ఇది బయటికి కామన్ వచ్చేస్తుంది, ఇంకా ఏబిసి ఉంటుంది ఈక్వల్ టు 0. గివెన్ దట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, డెట్ ఆఫ్
ఏబీసీ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి డెట్ ఆఫ్ ఏబీసీ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ 1 1 1 నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఇది నాట్ ఈక్వల్ టు 0 అయిందనంటే ఈ ప్లేస్లో ఉన్న వాల్యూ రెండిట్లో ఏదో ఒకటి 0 అయితేనే ఇది 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇంటూ 0 ఉంటేనే మనకు వచ్చే వాల్యూ 0 అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఏ ఉంది, ఇది ఇంటూ 0 అయింది అనుకోండి, అలా అయితేనే మనకి ఏ ఇంటూ 0 0 అవుతుంది. అలానే ఇది నాట్ ఈక్వల్ టు 0 ఉంది, ఇది ఇంటూ 0 అయితేనే మనకి వాల్యూ అనేది 0 వస్తుంది. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 ఇది అయ్యింది అని అంటే ఇది 1 ప్లస్ ఏబీసీ అనేది ఏమవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. ఏబీసీ ఈక్వల్ టు +1 ఉంది, ఇటు సైడ్ వస్తే -1 అవుతుంది. మనం ప్రూఫ్ చేయాల్సింది ఏబీసీ ఈక్వల్ టు -1. మనకు వచ్చిన వాల్యూ చూడండి, ఏబీసీ ఈక్వల్ టు -1. హెన్స్ ప్రూవ్. థ్యాంక్ యూ అండి.